రహదారుల మరమ్మతులు చేపట్టాలి. ప్రజావాణిలో 10 ఫిర్యాదులంట. ప్రజావాణిలో ఉప కమిషనర్ రాజుకు ఫిర్యాదు చేస్తున్న కార్పొరేటర్ శ్రావణ్ కుమార్. ఎవ్వరు వచ్చినా రాకున్నా, ప్రజలు రాకున్నా, ఎవ్వరు వచ్చినా రాకున్నా ప్రతి సోమవారం మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో మాత్రం మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ ఖచ్చితంగా హాజరవుతాడు. ఎవరున్నా లేకున్నా ఆయన తరఫున ప్రజావాణిలో ఏదైతే వినతి పత్రం ఇవ్వాలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. సఫిల్గూడ రైల్వే గేట్ పక్కన ఉన్న రక్షణ శాఖ స్థలం ప్రవేశం వద్ద రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ ఉప కమిషనర్ రాజుని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం డీసీని కలిసిన కార్పొరేటర్ మాట్లాడుతూ బాల సరస్వతి నగర్లోని నాలా పనులకు సంబంధించిన పరిహారాన్ని వెంటనే చెల్లించి పనులు పూర్తి చేయాలన్నారు. గత ప్రజావాణిలో ఇచ్చిన ఆస్తి పన్ను సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఉచిత విద్యుత్ పథకంలో అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని కోరారు. అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో భాగ్యస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మొత్తం 10 ఫిర్యాదులు అందగా వాటిని పరిష్కారం నిమిత్తం ఆయా శాఖాధిపతులను పంపించారు. ఫిర్యాదుల్లో యూసీడీ విభాగం 1, ఇంజనీరింగ్ 1, పట్టణ ప్రణాళిక విభాగం 4, ఆస్తి పన్ను విభాగం 2, పారిశుద్ధ్య విభాగం 2 ఉన్నాయి. ఇట్లా ప్రజావాణిలో ఉప కమిషనర్ రాజుకు ఫిర్యాదు చేస్తున్న కార్పొరేటర్ శ్రావణ్ కుమార్. అట్లా ప్రజావాణి కార్యక్రమాన్ని మాత్రము కార్పొరేటర్ శ్రావణ్ మంచి సద్వినియోగం చేసుకుంటాడు. ఆయన ప్రారంభమైన